ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్సుమాంజలు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ ఉగాది పండగ నుంచి గ్రహాలన్నీ కూడా మారినాయి. మేషాది ద్వాదశ రాశులందరికీ కూడా గ్రహ సంచారం ఎట్లా ఉంది, వార ఫలితాలు ఎట్లా ఉన్నాయి తెలుసుకుందాం. నా పేరు దుగ్గిరాల సత్యనారాయణ శర్మ, మాంధాత జ్యోతిష్య నిలయం. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి ద్వితీయంలో గురుడు ఉన్నాడు. ధన సంపాదన చక్కగా ఉంటుంది ఈ వారం. ఈ గురుడు వెనకటి కాలంలో ఎన్నైతే ఇబ్బందులు పడ్డామో అన్ని ఇబ్బందులు కూడా తొలగించి సర్వ సౌఖ్యాలు కలగజేస్తాడు. ఇంకా గురుబలం కావాలంటే కొద్దిగా దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అనే ధ్యాన శ్లోకాన్ని చదువుకోండి, చాలా విశేషంగా యోగిస్తాడు. అదేవిధంగా చతుర్థులలో కుజుడున్నాడు మేషరాశి వాళ్ళకి. తల్లి ప్రేమను పొందగలుగుతారు చక్కగా. మాతృ సంబంధమైన కార్యాలు చేస్తారు. తద్వారా వచ్చే ధనాన్ని కూడా పొందగలుగుతారు. తర్వాత మేష లగ్నాన్ని వాళ్ళకి 6వ ఇంట్లో కేతు ఉన్నాడు, చాలా విశేషంగా యోగిస్తాడు. మంచి వాక్శుద్ధి, వాక్పటిమ, సజ్జన సాంగత్యం, దైవభక్తి పరాయణ చేయిస్తాడు. తర్వాత మేషరాశి వాళ్ళకి 12వ ఇంట్లో పంచగ్రహ కూటమి అంటే వీళ్ళందరికీ ఏలినాటి సిరి స్టార్ట్ అయింది. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. నవగ్రహ ధ్యాన శ్లోకాల్లో 7వ శ్లోకమైన నీలాంజన సమాభాసం రవిపుత్రం హిమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అన్న ధ్యాన శ్లోకాన్ని 1900 సార్లు పఠించండి. నల్ల నువ్వులతో శనిగ్రహానికి పూజ చేయండి, తైలాభిషేకం చేయండి. తదుపరి శివాభిషేకం చేయండి లేదా ఆంజనేయ స్వామి పూజ చేయండి. చాలా విశేషంగా ఉంటుంది ఈ వారం. ఓకే గురుగారు, ఇప్పుడు మీరు ద్వాదశ రాశుల గురించి చెప్పారు కదా. ఇప్పుడు వీళ్ళ పరిహారం సొంతగా చేయాలంటే 1900 సార్లు వీళ్ళు చేయలేరు కదా భక్తులు. వీళ్ళకి ఎటువంటి రెమెడీ ఉంటుంది ఆల్టర్నేట్గా? అంటే మాది మాంధాత జ్యోతిష్య నిలయం. నా పేరు దుగ్గిరాల సత్యనారాయణ శర్మ. నేను జ్యోతిష్యం, వాస్తు, ముహూర్తాలు, పురోహితం కూడా చేస్తుంటాను. నా నెంబర్ వచ్చేసి 9393706706. ఈ నెంబర్ కనుక ఫోన్ చేసినట్టుంటే వాటిని బట్టి, ఆ జాతకాన్ని బట్టి ఫలానా రెమెడీస్ ఉంటాయి. ఈ 19,000 సార్లు 1900 సార్లు వాళ్ళు చేయలేరు కాబట్టి మా ఆధ్వర్యంలో 4 బ్రాహ్మణులు 5 బ్రాహ్మణులు పెట్టేసి వాళ్ళతో జపం చేయించి తీర్థం ఇచ్చి ఆ శనీశ్వర పూజ కూడా చేయించే బాధ్యత మేము తీసుకుంటాం. ఓకే, వీళ్ళు ఏమని ఇవ్వాలి గురుగారు? మీకు వాట్సాప్లో ఏమేమి పంపించాలి? డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, వాట్సాప్ ఇవి పంపిస్తే సరిపోతుంది. వాట్సాప్ పెట్టిన తర్వాత జాతకం చూడాలంటే ఒక జాతకానికి 500 రూపాయలు ఛార్జ్ చేస్తాం మేము. తర్వాత పూజలకి వేరే రుసుము ఉంటుంది. అంటే ఒక్కడు కాదు కాబట్టి 5గురు వస్తారు కాబట్టి
ఏ పూజకు తగ్గట్టు దానికి తగ్గట్టుగా ఉంటుంది. అతిగా ఆశ లేదు, అట్టని చెప్పి తక్కువ చేయం. దానికి తగ్గట్టుగా తీసుకొని అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.